నమస్కారం అండి. నేను డాక్టర్ నాగేశ్వరరావు, ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, ది జనరల్ హాస్పిటల్ అండ్ ది స్వతంత్ర హాస్పిటల్స్. మాకు న్యూ ఫ్రెండ్ ఒకరు వచ్చారండి. రోబో వెలీస్ కంపెనీ డెప్యూ వాళ్ళది లేటెస్ట్ వర్షన్ నీ జాయింట్ రీప్లేస్మెంట్లో అధునాతకమైన పరికరం అన్నమాట. దీనివల్ల ఏంటంటే మోకాలు రీప్లేస్మెంట్లో మనము హయ్యెస్ట్ ది ప్రెసిషన్ కానివ్వండి, యాక్యురసీ కానివ్వండి మనం ఇవ్వగలుగుతాం పేషెంట్కి. మామూలు సాంప్రదాయ పద్ధతుల్లో పోలిస్తే ది రోబోటిక్ నీ జాయింట్ రీప్లేస్మెంట్లో ది ప్రెసిషన్ చాలా బాగుంటుంది అండ్ యాక్యురసీ టు ది హయ్యెస్ట్ లెవెల్ ఇవ్వగలుగుతాం. ఇందులో మనకు 2 ఉంటాయండి. మెయిన్ మనకు కావాల్సింది రోబో ఆర్మ్. దీని సహాయంతోనే మనము మోకాల్లో మనకు ఏవైతే అరిగిన పార్ట్ ఉందో ఆ పార్ట్ తీసేస్తామన్నమాట. సో మనకు 2 స్క్రీన్స్ ఉంటాయన్నమాట. పేషెంట్కి అటువైపు ఇటువైపు ఉంటాయి. మెయిన్ ఏంటంటే రోబో ఆర్మ్లో మనం కట్ చేసేటప్పుడు ఎదురుగా మనము ఈ మానిటర్లో మనకు తొడ ఎముకలోని అరిగిపోయిన పార్ట్ ఎంత డిగ్రీలో కట్ చేయాలి, ఎంత మిల్లీమీటర్స్ ఆఫ్ ది థిక్నెస్ కట్ చేయాలి, ఏ యాంగిల్లో కట్ చేయాలన్నది ఈవెన్ 1 డిగ్రీ అన్నది కూడా క్లియర్గా స్పెసిఫిక్గా ఉంటుంది. మన నార్మల్ అయితే మనం ఏదైతే చెయ్యలేమో అది ఇందులో మనకు యాక్యురేట్గా చేయగలుగుతాము. దానివల్ల పేషెంట్కి వంకరకి 0.1 అంత డిఫరెన్స్ కూడా లేకుండా ఎంత వంకరకి స్ట్రైట్ చేయాలనో అంత వంకర స్ట్రైట్ చేసి మనం పేషెంట్కి ఇవ్వగలుగుతాము. సో మినిమల్ ఇన్వేజివ్, చాలా తక్కువ కోతతో అర్లీ రీకవరీ అన్నది మనకు సాధ్యమవుతుంది. ది బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. సో నీ జాయింట్ రీప్లేస్మెంట్లో మటుకు ఇది ఒక గొప్ప మార్పు టువర్డ్స్ ది బెటర్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్, పర్టికులర్లీ in the patients who are having the degenerative osteoarthritis of the knee joint.